నమస్తే, ఏబీజీ న్యూస్కు స్వాగతం. మరి సోమవారం వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లకు సంబంధించి మరి వాలంటీర్లు ఉదయాన్నే మరి పంపిణీ చేసేటువంటి అవకాశానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఉదాహరణకు ఆదివారం సాయంత్రం వరకు కూడా ఆయా సచివాలయాలకు సంబంధించేటువంటి అడ్మిన్ యొక్క ఖాతాలు అకౌంట్లోనికి సంబంధిత పింఛన్ లేక మొత్తాలను జమ కానందువల్ల మరి సోమవారం ఉదయం 6 గంటల్లోకే మన వాలంటీర్లు సంబంధిత పింఛనుదారులకు డబ్బులు అందజేసే అవకాశం ఇబ్బంది కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అంతేకాకుండా జనవరి 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన కారణంగా మరి వాణిజ్య బ్యాంకులు పనిచేస్తే దాదాపు 100% పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి పనిచేస్తే 10 గంటలకు పైగా సచివాలయ అడ్మిన్ యొక్క అకౌంట్లోనికి పింఛన్ మొత్తాలు జమ అయితే ఆ తర్వాత సచివాలయం అడ్మిన్ నుంచి వాలంటీర్లకు మెసేజ్ పాస్ అయిన వెంటనే మరి సచివాలయానికి వెళ్ళి మరి ఆ వాలంటీర్లు మొత్తాన్ని స్వీకరించి ఆ తర్వాత పింఛన్దారులకు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా రేపు 10 గంటల నుంచి పింఛన్ అకౌంట్లోకి పడితే సాయంత్రం నుంచైనా కానీ పింఛనుదారులకు పంపిణీ చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మరి నూతనంగా మంజూరైనటువంటి పింఛనుదారులకు కూడా పంపిణీ చేసేటువంటి విధానం ఉన్న కారణంగా ఈ నెల 8వ తేదీ వరకు కూడా పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.